మంచిది. మనము చిన్న ప్రైజ్ లార్డ్ సిస్టర్. మంచిది, మనం చిన్న వాక్యము చూసుకొని మనము ముగించుకుందాము. నేను నిన్నటి చెప్పినదే మళ్ళీ పొద్దున కూడా చెప్పినాను, మధ్యాహ్నం కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. నెక్స్ట్ 4th పాయింట్. సోమరి 4th వర్స్. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణముకి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. రైట్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారులారా, ఇది గోల్డెన్ వర్డ్స్ అన్నమాట. కొన్ని కోట్లు పెడితే కూడా దొరకవు. ఈ చిన్న సబ్జెక్ట్ మనకు అర్థమైతే చాలు. తన నోరును కాచుకొని వాడు తనను కాపాడుకొనును యొక్క విషయం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మన నోరుని మనం కంట్రోల్ చేసుకోవటం. మన నోటి ద్వారా 10 మంది మన దగ్గరకు వస్తారు, మన నోటి ద్వారా 10 మంది వెళ్ళిపోతారు. మనం మాట్లాడే మాటలో లైఫ్ ఉంటుంది, మనం మాట్లాడే మాటల డెత్ ఉంటుంది. అంటే కొన్ని మాటలు మనం చెప్పినప్పుడు కొంతమందికి చచ్చిపోవాలనిపిస్తుంది. పలానా వ్యక్తి ఇంత చెప్పింది కదా, నేను ఇంకెవరి కోసం బతకాలా అని వాడికి జీవితం మీద విరక్తి వస్తుంది, జస్ట్ ఓన్లీ మాటల వల్ల. ఒక మనిషిని మనం టోటలీ డిప్రెషన్లో తీసుకురావచ్చు. టోటల్గా డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని యాక్టివ్గా చేసేయచ్చు. అది ఓన్లీ వాయిస్ వల్ల, మాటల వల్ల, నోరు వల్ల. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. నీకు ఎవ్వడు గౌరవించకపోయినా నీకు నువ్వు గౌరవమే చాలా ఇంపార్టెంట్. నాకేం తెలియదండి, నాకేం రాదు అని అంటే ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకు పిలిచిండు అంటే మనకి చాలా నింపి మనల్ని పిలుస్తాడు. మనకు ఆ ఫుల్ ఇచ్చేస్తాడు, మొత్తం ఫుల్ ఉంటుంది మనకి, కానీ మనకు తెలియదు అన్నమాట. మనది మనం గుర్తుపట్టడమే ఆత్మదర్శనము అంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. క్రిస్టియానిటీలో, క్రైస్తవ జీవితంలో ప్రభువుని నమ్మిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత మనల్ని మనం నమ్మాలి. నన్ను నేను నమ్మాను, నా దగ్గర ఏం లేదు, కానీ నేను నమ్మిన, నేను ప్రభావితం చేయగలుగుతా, నా వల్ల అవుతుంది, దేవుడు చేస్తాడు నా ద్వారా, నేను అనుకున్నాను, నేను జరిగిస్తున్నాను, మీరు కూడా చేయగలుగుతారు. పెద్ద విషయమేం కాదు. మనం నమ్మింది జీవం గల దేవుడు. ఆ దేవుడు మన లోపల ఉన్నాడు, బయట ఎక్కడో కాదు. అన్యుల దేవుడు వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ గుడిలో ఉంటారు, అది వాళ్ళ విశ్వాసం. మన విశ్వాసం, బైబిల్ ఏం చెప్తుందంటే, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎస్, మనలో దేవుడు ఉన్నాడు, క్రీస్తు మనలో ఉన్నాడు. మనం అనాథులం కాము, మనం ఒంటరి వాళ్ళం కాము. మనం ఏదైతే చేస్తుందో అది కరెక్టు. కొంతమంది మనం ప్రేయర్ చేస్తూ ఉంటే ఊకే ప్రేయర్ ఏంది బ్రదర్, అంత అవసరం లేదు, నువ్వు ఇంత ప్రేయర్ చేస్తున్నావు, నీ బతికేందుకు ఇట్లుంది అనేవాళ్ళు ఉన్నారు. భక్తి అనేది మనసులో ఉండాలా, అట్లా బయట చూపించుకోవద్దు అని అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, హృదయంలో ఏదైతే ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. నీకు హృదయంలో నిజంగా భక్తి ఉంటే అది బయటకు వస్తుంది. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని అదే వచనాల్లో 5వ అధ్యాయంలో ఉన్నదన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, ఎవ్వరేది చెప్పినా, ఎవ్వరెంతటోడైనా కానీ, పరలోకంలో ఇంకో దేవదూత వచ్చి ఏది చెప్పినా కానీ, మీ భక్తి సాధన మీరు వదలకండి. మీరు చేస్తుంది కరెక్ట్. నువ్వు చేసి 5 నిమిషాలే ప్రేయర్ కావచ్చు, 10 నిమిషాలే ప్రేయర్ కావచ్చు, చాలా ప్రభావితం చూపిస్తుంది. అన్సీన్ వరల్డ్లో ఒక గొప్ప కార్యం జరుగుతుంటుంది. కనిపించని లోకం అనేది ఒకటి ఉంది, అందులో ఏదో జరుగుతుంటుంది మనం ప్రేయర్ చేసేటప్పుడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మాంత్రికుడు ఒక సాక్ష్యం చెప్పిండు, నేను ఒకసారి చెప్పిన.
ఇప్పుడు కూడా చెప్తాం. అంటే నేను చెప్పే సబ్జెక్ట్కి, నేను చెప్పే స్టోరీకి మ్యాచ్ ఉండదు, పొంతన ఉండదు, కానీ అది సబ్జెక్ట్లో ఉన్నది. ఆయన ఏమని చెప్పిండంటే, మీరు క్రైస్తవులు, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భూమికి పరలోకానికి మధ్యలో ఆకాశం ఉంటుంది. ఒక గట్టి వెండి లాంటిది ఒకటి ఉంటుంది, రాగి లాంటిది ఒక పాత్ర ఉంటుంది. మీరు ప్రార్థన చేయంగా ఏమవుతుందంటే, ఆ పైన కనిపిస్తున్న ప్లేట్ లాంటిది ఏదైతే ఉందో దానికి హోల్ పడుతుంది. ఆ హోల్ పడిన తర్వాత మీ మీద వెలుగు వస్తుంది మీరు ప్రార్థన చేయటం వల్ల. దేవుని ఒక కనుదృష్టి ఆ హోల్ ద్వారా మీ మీదకి వస్తుంది. మీరు అన్నీ పొందుకుంటూ ఉంటారు. ఈ విషయం సైతానికి ఇష్టం ఉండదు. పరలోకానికి భూమికి అడ్డుగా సైతాన్ ఒక గేట్ లాంటిది, ఒక వెండి పాత్ర లాంటిది పెట్టేసింది పైన. అందుకే మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీకు నిద్ర వస్తుంటుంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీకు అప్పులు ఎక్కువైతాయి, మీకు కష్టాలు ఎక్కువైతాయి, మీకు నిందలు ఎక్కువైతాయి. ఇవి దురాత్మలు చేస్తూ ఉంటాయి, మేమే అడ్డగిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి లోపల దురాత్మ ఉండి సాక్ష్యం చెప్పింది అనమాట. మేము చేసే వర్క్ ఇట్లుంటుంది, మీకు తెలియదు, మీ క్రిస్టియన్స్కి తెలియదు, మీరు చేస్తుంది కరెక్టే కానీ దాని గురించి తెలియక మీరు దాన్ని ఆపేస్తారు. అయితే సైతాన్ శక్తి బాగా దాడి చేస్తూ ఉంటుంది. ఆ హోల్ క్లోజ్ అయిపోవాలని, మనం ఏదైతే ప్రేయర్ వల్ల తెరిచిన హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ ఒక్కసారి క్లోజ్ అయిపోతే అది ఓపెన్ అవ్వటం చాలా కష్టం, చాలా లేటుగా ఓపెన్ అవుతుంది. అందుకే మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పిండు. చాలా ప్రాముఖ్యం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో నార్మల్ లైఫ్ జీవించి అందరి లెక్క జీవించి మట్టిలో పోవటానికి దేవుడైతే నిన్ను నన్ను విలువలేదు. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది ఆయనకి. ఆయన ప్లాన్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వాలి. ఆయన మనం పిలుచుకున్న తర్వాత మనం ఆయన మాట వినకపోతే అనవసరంగా వీడిని పిలిచిన, నేను వేరేవాడిని పిలుచుకుంటే బాగుండు అని చెప్పి ఆయన అనుకోలేడు. రైట్ పర్సన్ని పట్టుకున్నాడు, రైట్ వ్యక్తే పట్టుకున్నాడు. అయితే విషయం ఏంటంటే, మన లోపల స్థిరత్వం అనేది వస్తలేదు. మనం లోకం వైపు చూస్తున్నాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం, అవుతుందో కాదో, ఏమవుతుందో ఏమో కంగారు పడిపోతున్నాం. హల్లెలూయా. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ స్టోరీ మనం కూడా ఆపాదించవచ్చు. ఆయనకు అప్పులు అయిపోయినాయి, భారం కలిగి ప్రార్థన చేస్తాం. ప్రభా, నన్ను అనవసరంగా సేవకు తెచ్చినావు, నాకు ఇప్పుడు అప్పులు ఉన్నాయి, అప్పుల వాళ్ళందరూ నా బుర్ర తింటున్నారు, చచ్చిపోవాలనిపిస్తుంది, పైసలేమో పుడతలే, నువ్వు చెప్పినందుకే వచ్చిన, నిన్ను చూసే వచ్చిన, ఏంది ప్రభా నా పరిస్థితి అని ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనకు చెప్తున్నాడు, నా కుమారుడా, నేను పిలుస్తేనే నువ్వు వచ్చినప్పుడు విషయం ఏంది, నీ బాధ్యతలన్నీ కూడా నావే కదా, నేను నీ అప్పులన్నీ తీర్చేస్తా, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అని దేవుడు ఆయనకు మాట్లాడాడు. ధైర్యం వచ్చింది, ఓకే అయిపోయాడు. ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ చేసిండు ఒక ఆయన. ఫోన్ చేసి ఎవరు ఫోన్ చేసినారు అని అంటే, ఈయన ఒకనికి 80 కోట్లు 80 లక్షల అప్పు ఇచ్చేది ఉంది. ఈయన సేవ జరగాలని ఈ నుంచి డబ్బులు, మీటింగ్ల కోసం డబ్బులు తెచ్చి మొత్తము అప్పుల పాలైపోయాడు. అది కట్టలేక చచ్చిపోతుండు, కానీ ప్రార్థన అయితే రెగ్యులర్గా చేస్తుండు. ఆ అప్పులైనా ఫోన్ చేసిండు, థ్యాంక్ యూ బ్రదర్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు తొందరగా అప్పు తీర్చేసిండు అన్నాడు. ఈయన షాక్ అయిపోయాడు. నా దగ్గర లేక నేను ఏడుస్తున్నాను, నేను ఎట్లా అప్పు తీర్చినాను అంటే, ఎవరో ఒక ఆయన కారులో వచ్చిండు బ్రదర్, ఆయన వచ్చిండు, మరి ఆయననే ఇచ్చిండు, చెక్ ఇచ్చేసిండు, అది మేము తీసుకున్నాము వచ్చేసినాయి అని చెప్పాడు. ఎవరు అని అంటే ఆయనకి తెలుస్తలేదు. దాని తర్వాత చాలా కష్టమైంది, ఆయన ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాడు. ఆ వ్యక్తిని పోయి నేరుగా కలిసాడు ఆయన ఆఫీస్లో. కలిస్తే, బ్రదర్ నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, నేను చాలా బిజీ ఉన్నాను, ఈ బిజినెస్ మ్యాన్ చెప్తుండ పాస్టర్ గారు, కూర్చోండి,
బ్రదర్ మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు ఏదైతే చెప్పారో అది సక్సెస్ అయింది, చాలా అమౌంట్ వచ్చింది మీరు ప్రేయర్ చేయటం వల్ల. నాకు అది నమ్మకము. నేను మీకు ఏదైనా చేయాలనిపించింది, మీరు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు నాకు తెలిసింది. మీరు ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు చేసారో ఆ వ్యక్తి నాకు కూడా కొంచెం పరిచయము, దూర పరిచయము. అందుకే మీకు తెలియకుండానే నేను అప్పు తీర్చేసినాను. హల్లెలూయా. మీరు ఎక్కడైనా మీటింగ్ పెట్టండి బ్రదర్, ఎంత పెద్ద దైవజనునైనా తీసుకురండి, మొత్తం ఖర్చు నేనే భరిస్తా ఇక్కడ నుంచి అని చెప్పి ఆయనకి మాట ఇచ్చాడు. ఈయనేం అడగాడు, ఆయననే పంపించేస్తాడు. ఆయన ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏది చెప్పి ఈ బిజినెస్ ఈరోజు స్టార్ట్ చేయ బ్రదర్ అంటే అది స్టార్ట్ చేస్తే అది క్లిక్ అయిపోతుంది అంతే. హల్లెలూయా. చూడండి, అంత గొప్ప విషయం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా ఆయన తీరుస్తాడు. నా అప్పులు తీరుతలేవు, నా భవిష్యత్తు ఎట్లా, నా ఇల్లు ఎట్లా, అవన్నీ మనం ఫీల్ అవ్వద్దు. భక్తి చేసుకుంటూ పోవాలంతే. మనకు దేవుడు దొరికిందంటే గొప్ప విషయం అది. ఎంతోమందికి లేరు, ఎంతోమందికి ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, నిజమైన దేవుడు లేడు వాళ్ళకి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రార్థనని ఆపద్దు, నోరును కాచుకోవాలి. మన నోరు మంచిగా ఉంటేనే మనం బాగా ప్రార్థన చేయగలుగుతాం, ప్రార్థనలో డీప్గా వెళ్ళగలుగుతాం, ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. మన నోరు సరిగా లేదనుకోండి, మొత్తం ఉన్నది కూడా ఫెయిల్ అయిపోతుంది. విశ్వాస భ్రష్టులం అయిపోతాం. దేవుడు లేడు, ఏం లేడు అని చెప్పి స్టేజ్కి మనం వెళ్ళిపోతాం. ఎంతోమంది కోల్పోయినారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన నాలుకలో మరణం ఉన్నది, జీవం ఉన్నది. ఎప్పుడు కూడా మనం మార్నింగ్ లేచినప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు, నేను క్రీస్తులో ఉన్నా, యేసయ్య నాలో ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నా, యేసయ్య నన్ను పిలుచుకున్నాడు, నేను గొప్ప వ్యక్తిని, నేను అనేక మందిని పోషిస్తా, నా అప్పులన్నీ తీరిపోతాయి, నాకున్న బంధకాలు తీరిపోతాయి, నేను ఎక్కడ వెళ్తే అక్కడ మంచిగా అవుతుంది, నా దేవుడు గొప్పవాడు, నన్ను ఎప్పుడు అన్యాయం చేయడు, నన్ను ఎప్పుడు మోసం చేయడు. ఇట్లా పలకాల మనం. అట్లా పలుకుతూ ఉంటే మన భవిష్యత్తు గురించి దేవుని ఒక వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటున్నాం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తము సాధ్యం. మనం నమ్మాలి, నా దేవుడు గొప్పవాడు, నాకున్న రోగం నుంచి తీసేస్తాడు, నాకున్న వ్యాధుల నుంచి తీసేస్తాడు. హల్లెలూయా. రిచ్ మైండ్ సెట్ ఉండాలి. రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే ఒక బాగా డబ్బులున్న వ్యక్తి ఎట్లా ఫీల్ అవుతుంటాడో అట్లా ఫీల్ అవ్వాలి మనం. ఎస్, దేవుడు చేస్తాడు, దేవుడు గొప్పవాడు. 100 రూపాయలు దొరికితే చాలు, 200 రూపాయలు దొరికితే అది కాదు మన లెవెల్. వేలు ఇస్తాడు దేవుడు. మనం ప్రేయర్ చేయాలి, మన భక్తి సాధన చేయాలి. చేస్తున్నప్పుడు రిజల్ట్ లేట్ అవుతుంది, రిజల్ట్ రానట్టే ఉంటుంది, కానీ వస్తుంది. దేవుడు చాలా ప్రేమిస్తాడు. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే మన వల్ల ఎంతైతే అంత చేస్తాం. మన దగ్గర లేకపోతే కూడా ఆ వ్యక్తి బాగుండాలని చెప్పి అప్పు చేసైనా చేస్తాం. మనం ఎన్నో మాటలు మాట్లాడి మాయమైపోయేటోళ్ళం, మనమే ఇంత చేస్తే మరి దేవునికి ఎంత ఉంటుందో చూడండి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ధైర్యం కలిగి ఉండండి, మీరు పలకండి, పాజిటివ్గా ఉండండి. నాకు డబ్బులు వస్తాయి. మీ ఫోన్పే ఆన్ చేసుకోండి, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, దాన్ని చూడండి. ఏస్తున్నామని ఈ వారంలో 10,000 పడును కాక పలకండి, రోజు పలకండి. అది ఓపెన్ చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. ఏసునామములో పడును గాక, ఏసునామములో పడును గాక. యేసుప్రభువు చెప్పిండు, విశ్వాసంతో కొండపై సముద్రంలో పడు అని పలుకుతే పడుతుందంట. జీవమరణములు నాలుక వశం అంట. హల్లెలూయా. నాలుకలో పవర్ ఉంది, పలకటంలో పవర్ ఉంది. మరి అది ఎందుకు ఉపయోగించొద్దు? చాలా ఇంపార్టెంట్. నేను పొద్దున కూడా చెప్పినాను. ఒక దయ్యం పట్టిన వ్యక్తి వచ్చిండు. యేసుప్రభువు చెప్పిండు, ఫిట్స్ దయ్యమా బయటికి రా అన్నాడు. కమ్అవుట్ అన్నాడు, అంతే, వచ్చేసింది, వెళ్ళిపోయింది, బాగా అయిపోయాడు. హల్లెలూయా. జస్ట్ మాట్లాడాడు, బాగా అయిపోయాడు. గుడ్డోడు వచ్చిండు, ఏం కావాలా, నేను చూడాలనిపిస్తుంది అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును కాక కథ, మంచిగా అయిపోయాడు. ఇంకో వ్యక్తి వచ్చిండు, వాళ్ళంతా మొత్తం లెప్రసీ, భయంకరమైన వాసన, పుండ్లు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించు, నాకు ఇష్టమే, నువ్వు ఇప్పుడే బాగా కావాలన్నాడు. ముట్టినంత మంచిగా పలికిండు.
పలకటంలో చాలా పవర్ ఉంది, జరుగుతుంది. 2 రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకొని రెండిటికి మంచి కెమికల్స్ వేసి మంచి వాటర్ వేయండి. ఒకదానికి చెప్పండి నువ్వు ఫలించును గాకాను, ఒకదానికి నువ్వు ఫలించదు నువ్వు ఎండిపో అని చెప్పు. 3 రోజులతో చూడు, నువ్వు ఫలించును గాక అన్నది ఫలిస్తుంది అంతే, నువ్వు ఎండిపోయినది ఎండిపోతుంది. రెండిటికి చూడు అంతే. ఎట్లా బ్రదర్ అంటే మన నోటికి ఉన్న పవర్ అది. ఇంత పవర్ మన నోట్లో పెట్టిన తర్వాత మన నోటిని మనం ఏ లెవెల్లో వాడాలా మంచితనం కోసం. హల్లెలూయా. దేవుడు మనని అనేకుని ఆశీర్వాదకరంగా మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలిచింది అందుకు, ఆస్తి కర్తలుగా మనల్ని పిలుచుకున్నాడు. అనేక మంది నీ దగ్గర బాగా అవుతారు, ప్రజలు బాగా అవుతారు, శాపంలో ఉన్న వాళ్ళు విడుదల పొందుతారు, దిక్కు లేని వాళ్ళు అసలు ఏమి నెలలో నీ దగ్గర బాగా అయిపోతారు. నీ లోపల అంత ఇచ్చిండు దేవుడు, మామూలు వ్యక్తి కాదు, మామూలు రక్షణ కాదు మనకు వచ్చింది. మనకు అవి తెలియదు అసలు. మెయిన్ చిన్న టాపికే, చిన్న సబ్జెక్టే, కానీ చాలా ప్రభావితమైన టాపిక్. నాలుకలో చాలా పవర్ ఉంది. ఎప్పుడు కూడా మన పిల్లలకు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి చేయబెట్టి ఉన్నతమైన స్థాయిలో వెళ్ళును గాక, దేశాన్ని కదిలించును గాక, మంచి పేరు సంపాదించును గాక, అనేకుల్ని పోషించును గాక, అనేకుల్ని బాగు చేయును గాక అని మీరు పలకండి. రోజు పలకండి. మీ పిల్లోడు ఎందుకు మంచిగాడో నేను చూస్తా. కసిరించుకోవద్దు, ఊకే తిట్టొద్దు, ఊకే కొట్టద్దు, వేస్ట్ అది. వాళ్ళ పిల్లలు దేవుడు వాళ్ళని అట్లా డిజైన్ చేసిన వాళ్ళు అట్లనే ఉంటారు. మనం ఏదైతే బాగా కోరుకుంటామో నేచర్ కూడా సహాయం చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక సహాయం చేయాలని మనం అనుకున్నాం అనుకో, అసలు నేను ఎవడు ఆపలేడు. నీ సంకల్పానికి ఉన్న బలం అన్నమాట. దేవుడు ఒక్కటే డిస్టర్బ్ చేయింది ఏదైనా ఉందంటే అది మన సంకల్పం. మన సంకల్పం కానీ ఉంటే దేవుడు కూడా ఏం చేయలేడు. అది దేవుని కూడా తెలుసు. చాలామంది ప్రశ్నిస్తారు, దేవుడు అనవసరంగా చెట్టు పెట్టిండు, ఆ చెట్టుకు ఫ్రూట్స్ పెట్టిండు, అది పెట్టకపోతే అయిపోతుంది కదా అన్నాడు. తెలుసు దేవుని, కానీ పెట్టిండు. మన సంకల్పాన్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. అది మంచి సంకల్పం లేదా చెడు సంకల్పం. యుద్ధం జరుగుతుంది, సూర్యుడు కిందికి వెళ్ళిపోతున్నాడు. యెహోషువ అన్నాడు, ఓ సూర్యుడు ఆగిపో అన్నాడు, ఓ చంద్రుడు ఆగిపో అన్నాడు. సూర్యుడు కిందికి వెళ్ళిన తర్వాత చీకటి రావాలా, సూర్యుడు మళ్ళీ మీదకి వస్తే మళ్ళీ డే స్టార్ట్ కావాలి. సూర్యుడు కిందికి పోలేడు, సూర్యుడు మళ్ళీ పైకి వచ్చేసిండు, మళ్ళీ డే స్టార్ట్ అయింది. నైట్ కాకుండా మళ్ళీ డే స్టార్ట్ అయింది. ఒక మనిషి మాట విని దేవుడు చేసిండు. దేవుని ఒక ఇష్టం కూడా అదే, ఆయన కోరుకుంటుండు. మనకి దేవునికి సైతానికి శత్రువు ఉన్నాడు. దేవుడు తన శత్రువుని కొడితే అంత లెవెల్ పెరగదు. దేవుని కుమారుడైన మనం కొట్టాల, అప్పుడు దేవునికి లెవెల్ పెరుగుతుంది. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మన విశ్వాసంతో అధికారం మనం మాట్లాడాలి. ఒక పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ చెప్పిండు వీడు చచ్చిపోతాడు, ఏం చేయలేమన్నారు. ఆ పేషెంట్కి మీరు ప్రేయర్ చేయండి, చేయబెట్టండి. ఆయనకి ఎక్కడ బాధ ఉంటే మీ ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె తీసుకొని ప్రేయర్ చేయండి, రెగ్యులర్గా ప్రేయర్ చేయండి, ఖచ్చితంగా బాగా అవుతాడు. బాగా కాకపోవటం అనేదే ఉండదు. నువ్వు రోజు చేయి, ఖచ్చితంగా ఆయన బాగా అయిపోవాల్సిందే. అంటే దేవుడు అంత అధికారం ఇచ్చింది మనకి. నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తం సార్. విశ్వాసంలో ఎప్పుడు కూడా సన్నగిల్లిపోవద్దు. ఇంకా అయిపోయింది, ఇంకా నేను చేయలేను, ఇక నా పరిస్థితి అయిపోయింది, అట్లా కాదు. దేవుడు నువ్వు ఏదో పేదరికంలో ఉండాలా, 100 రూపాయలు 200 కోసం నువ్వు కొట్టుకుంటూ ఉండాలా, పేదరికం నుండే చచ్చిపోవాలా అన్నది దేవుని ఇంటెన్షన్ కానే కాదు. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా అన్నాడు. మనం ప్రేమిస్తున్నాం, తప్పిస్తాడు. ఆయన నామంను మనం తెలుసుకున్నాం, ఖచ్చితంగా ఘనపరుస్తాడు, ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతాడు. మనం జస్ట్ ఆయన వర్డ్ని కన్ఫెస్ చేయాలి, పలకాల, చెప్పాలా, ప్రభు నువ్వు నన్ను పిలిచినావు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు ఏదో ఒకటి చేస్తావు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆవగింజంత విశ్వాసం పెట్టి కొండపై సముద్రంలో పడు అంట పడుతుందంట. ఏదైతే ప్రార్థించిందో అది దొరికింది మీరు నమ్మండి అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంత డెప్త్ మెసేజ్ వాక్యములు బైబిల్లో ఉంటే ఇవి మనకు కనబడవు. ప్రార్థన చేయగానే పని అయిపోవాలి. పని కాలేదు, పర్వాలేదు, పోయింది ఏం లేదు, ఏ ఖర్చు లేదు, మళ్ళీ అడగండి, మళ్ళీ విశ్వాసం పెట్టండి, ఇస్తాడు. ఎస్,
నువ్వు ఇస్తావు ప్రభా, నీకు వందనాలు. ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. దాన్ని ఆపటం ఇవ్వని వల్ల కాదు. అసలు దేవుడు అనేటోడే లేదంటే మనం ఎన్నోసార్లు చచ్చిపోవాలి. ఎన్నోసార్లు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోవాలనే మూమెంట్ ఉండి ఇక రేపటికి చచ్చిపోతాము, ఈరోజు చచ్చిపోతాము, ఇంతమంది వస్తారు, అయిపోతుందని అట్లా ఆలోచించుకున్నాం మనము. ఇప్పుడు ఆ చావు అనేది లేదు మన మైండ్లో. ఎందుకంటే దేవుడు తప్పించిండు. చంపేవాడు కంటే బతికించేవాడు గొప్పవాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. విశ్వాసం లేదుకండి, బైబిల్ చదవండి, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోండి, మొదటి స్థితిని మర్చిపోకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, చులకన చేయకండి. మీరు ఎప్పుడైనా బాగా వీక్గా ఉన్నప్పుడు, డల్గా ఉన్నప్పుడు నాలో యేసే ఉన్నాడు, యేసేలో నేనున్నా, నేను బలవంతుని, నేను శక్తిమంతుని, నన్ను పిలిచిన దేవుడు బలవంతుడు, నన్ను ఏ పిలుపుకి అయితే పిలిచిండో ఆ పిలుపుకి ఆయన కార్యరూపం దాలుస్తాడు. బ్రతుకువాడిని నేను కాదు ఆయననే. ఇట్లాంటి మాటలు పలకండి. మీ లోపల ఇన్స్పిరేషన్ తీసుకొస్తుంది, ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి. మిమ్మల్ని ఎంతమంది అవమానపరిచారో, నిందించారో వాళ్ళే ఆశ్చర్యపడేటట్టు దేవుడు చేస్తాడు. దేవుని ఒక ఉద్దేశం అది. దేవుడు నేను ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోను. దేవుడు పనికిరానుల్ని ఎన్నుకుంటాడు, పనికొచ్చే పాత్రగా చేస్తాడు. అది ఆయనలో ఉన్న స్పెషాలిటీ. లోకంలో మనల్ని అందరూ రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఎవరెవరైతే ఉన్నారో అందరికి ఒక్కొక్క స్టోరీ. కామన్ స్టోరీ ఏంటంటే వ్యతిరేకించటం. మనోళ్ళే మనల్ని వ్యతిరేకించారు. ఉద్యోగంలో వ్యతిరేకించారు, స్నేహితుల టైంలో వ్యతిరేకించారు, కుటుంబంలో వ్యతిరేకించారు, మ్యారేజ్లో వ్యతిరేకించారు, కుటుంబంలో వ్యతిరేకించారు. హల్లెలూయా. అందరు వ్యతిరేకించారు కానీ ప్రభు వ్యతిరేకించాడు. ఉన్నతమైన పిలుపు పిలిచాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు, గొప్పవాడు, చేస్తాడు. నమ్మకం పెట్టండి, ప్రేయర్ చేయండి, విశ్వాసం లేదుగానికి ప్రయత్నం చేయండి, తక్కింది దేవుడి మీద పెట్టేయండి, పలకండి, మంచి విషయం పలకండి, అది ఖచ్చితంగా జరుగుతుంది. నా కుటుంబాన్ని పాడు చేసిన చీకటి శక్తి కాలిపో, నా భర్తని ఇబ్బంది పెడుతున్న చీకటి శక్తి కాలిపో, నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదు, నేను నమ్మిన దేవుడు సజీవుడు, గొప్పవాడు, నిన్ను కాల్చేస్తాడు. పలకండి, అద్భుతం జరుగుతుంది. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. రేపటి దినంన మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. నైట్ 9 to 12:30 వరకు ఉంటుంది. మీరు ఒక 2 ప్రార్థనాంశాలు రాసుకొని రండి. మీరు ప్రేయర్ చేయండి. ఈ ప్రార్థనాంశాలు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం కాదు, వేరే దానికోసం, సమాజం కోసం, ప్రపంచం కోసం, దేశం కోసం, అట్లాంటిది ఒక 2 ప్రేయర్ చేసి రాసుకొని రండి. వాటి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.